హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ అవుదాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేసి మన వీడియో మరొకరికి ఫస్ట్గా రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2024లో మరి ఆర్సీబీకి మూడవ మ్యాచ్ వచ్చేసి మరి అక్కడ 29th మార్చి నాడు కేకేఆర్తో ఆడబోతుంది చిన్నస్వామి స్టేడియంలో. ఇక ఈ మ్యాచ్కి అయితే మరి ఆర్సీబీ అయితే చాలా కొన్ని కీలకమైన చేంజెస్ చేసే అవకాశం మనకి కనిపిస్తుంది. లాస్ట్ మ్యాచ్లో గెలిచినా కానీ ఇంకా టీం అయితే కాంబినేషన్ సెట్ కావాలనిపిస్తుంది. కాబట్టి మరి ఈ మ్యాచ్లో మరి ఆ టీం కాంబినేషన్ కోసం మరి అక్కడ ఈ మ్యాచ్లో కొన్ని కీలకమైన చేంజెస్ చేసే అవకాశం ఉంది. ఇక ఒకసారి కాంబినేషన్ మనం చూసుకుంటే మరి ఓపెనర్స్గా ఫ్యాబ్ డు ప్లెసిస్ అండ్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతారు. ఫ్యాబ్ డు ప్లెసిస్ ఫస్ట్ మ్యాచ్లో మంచిగా రాణించిన సెకండ్ మ్యాచ్లో కొంచెం డిసప్పాయింట్ చేసిన చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు మాత్రం విరాట్ కోహ్లీ మరి తన స్టైల్లో మరి అక్కడ మ్యాచ్ అయితే గెలిపించిందని చెప్పుకోవచ్చు. మరి 77 కొట్టిండు 49 బాల్లో, 157 స్ట్రైక్ రేట్తో మరి 11 4లు 2 6 అయితే కొట్టిండు. మళ్ళీ ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేయాలని చూస్తాడు. చాలా కసి ఉన్నాడు కాబట్టి మరి చాలా మనం రన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ మ్యాచ్లో కూడా. మరి చూడాలి మరి విరాట్ కోహ్లీ దగ్గర నుంచి ఎలాంటి నాకు వస్తుంది అనేది. ఇక నెంబర్ 3లో వచ్చిన కెమెరన్ గ్రీన్ మాత్రం అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లోని చాలా మరి డిసప్పాయింట్ చేసిన చెప్పుకోవచ్చు. ఇక బ్యాటింగ్లో చూసుకుంటే మరి కేవలం 3 రన్స్ కొట్టిండు. ఇక బౌలింగ్లో చూసుకుంటే మరి చాలా టూ మచ్ ఎక్స్పెన్సివ్ అయితే ప్రూవ్ అయిండు. ఇతని గురించి మనకు తెలుసు. మరి ఒక్కసారి గిట్ట బ్యాటింగ్లో కుదురుకుంటే మాత్రం చాలా కష్టం మరి ఇతను ఆపడం మాత్రం. చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏమైనా పెద్ద నాకు వస్తుంది అనేది. ఇక నెంబర్ 4లో రజత్ పతిదార్ కూడా చాలా డిసప్పాయింట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మరి ఇతనికి బ్యాకప్ కూడా మరి అక్కడ టీంలో అయితే ఓళ్ళు కనబడతలేరు. విల్ జాక్స్ ఉన్నాడు కానీ విల్ జాక్స్ అయితే ఓవర్ 6 ప్లేయర్. మరి ఓవర్ 6 ప్లేయర్ రావాలంటే విల్ జాక్స్ రావాలంటే మరి అక్కడ సినారియో అయితే ఉంది, ఒక సినారియో. మరి ఆ సినారియో మనం లాస్ట్లో చూసుకుందాం. ఇక నెంబర్ 5లో మరి అక్కడ మ్యాక్స్వెల్ కూడా లాస్ట్ మ్యాచ్లో డిసప్పాయింట్ చేసిన చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో. బౌలింగ్లో మాత్రం 2 వికెట్లు తీసినా కానీ బ్యాటింగ్లో మాత్రం చాలా డిసప్పాయింట్ చేసిండు 2 మ్యాచ్లో కూడా. మరి బౌలింగ్లో అయితే మరి లాస్ట్ మ్యాచ్లో మంచిగానే కంపేర్ చేసిండు. మరి ఈ మ్యాచ్లో అటు బౌల్తో కానీ బ్యాట్తో కానీ మరి ఈక్వల్గా కంట్రిబ్యూట్ చేయాలని చూస్తాడు గ్లెన్ మ్యాక్స్వెల్. మరి చూడాలి మరి ఇతని దగ్గర నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తుంది అనేది. ఇక నెంబర్ 6లో అనుజ్ రావత్ కూడా మరి ఫస్ట్ మ్యాచ్ మంచిగా ఆడిండు అనుకున్నాం కానీ సెకండ్ మ్యాచ్లో చాలా తేలిపోయిందని చెప్పుకోవచ్చు. ఇలా రేపు టెస్ట్లో కూడా మరి 100 స్ట్రైక్ రేట్తో ఆడుతుళ్ళు. కానీ ఇక్కడ మరి అనుజ్ రావత్ మాత్రం 78 స్ట్రైక్ రేట్తో ఆడిండు. మరోవైపు దినేష్ కార్తిక్ 300 స్ట్రైక్ రేట్తో ఆడితే మాత్రం ఇతను మాత్రం చాలా డిసప్పాయింట్ చేసిన చెప్పుకోవచ్చు. ఫస్ట్ మ్యాచ్ మంచిగా ఆడింది కాబట్టి మరి ఇంకో ఛాన్స్ అయితే అక్కడ అనుజ్ రావత్కి అయితే రావచ్చు. అండ్ కీపింగ్లో కూడా మరి మంచి క్యాచ్ అయితే పట్టిండు కాబట్టి మరో ఛాన్స్ అయితే రావచ్చు. కానీ బ్యాటింగ్ మాత్రం ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది అతనికైతే. ఇక మరోవైపు దినేష్ కార్తిక్ అయితే మరి మ్యాచ్ అయితే గెలిపించిండు. మరి ఓడిపోయే మ్యాచ్ అయితే గెలిపించిండు. 10 బాల్లో 28 కొట్టిండు, 3 4లు 2 6లతో మరి 288 స్ట్రైక్ రేట్తో అయితే మ్యాచ్ అయితే గెలిపించిండు. ఓవరాల్ చూసుకుంటే మరి దినేష్ కార్తిక్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బెటర్గా మనకి కనిపించింది. ఇక మరోవైపు లోమ్రోడ్ కూడా ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి మరి అక్కడ అతనికైతే సహాయపడ్డని చెప్పుకోవచ్చు. 8 బాల్లో 17 కొట్టిండు, ఒక 6 2 4లు 212 స్ట్రైక్ రేట్తోని. ఓవరాల్ చూసుకుంటే మరి చాలా బెటర్గా ఉంది మరి అక్కడ దినేష్ కార్తిక్ అండ్ లోమ్రోడ్ దగ్గర నుంచి ఫినిషింగ్ టచ్ అనేది. ఇక మరోవైపు వీళ్ళ బౌలింగ్ అటాక్ చూసుకుంటే మరి బౌలింగ్లో సిరాజ్ అండ్ ఎస్ దయాల్ మినహాయిస్తే ఎవరు కూడా అంతగా మంచి రాణించింది లేదు. ఇక సిరాజ్ అయితే మరి అక్కడ 4 ఓవర్లు 26 రన్లు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. 6.5 ఎకనమీతో దట్టు చిన్నస్వామి స్టేడియంలో చాలా మరి బ్యూటిఫుల్గా బౌలింగ్ చేసిందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఎస్ దయాల్ కూడా మరి 4 ఓవర్లు 23 రన్లు ఇచ్చి 1 వికెట్ తీసిండు 5.8 ఎకనమీతోని. వీళ్ళిద్దరు మాత్రం చాలా బెటర్గా బౌలింగ్ వేసిళ్ళు. కానీ మిగతా వారు కూడా చాలా రన్స్ అయితే లీగ్ వేసిళ్ళు. అక్కడ అల్జరీ జోసెఫ్ అయితే మరి అక్కడ ఓవర్కి 10 ఇచ్చిండు, 1 వికెట్ తీసుకున్నాడు. మరి చాలా డిసప్పాయింట్ చేస్తూనే వస్తున్నాడు. ఫస్ట్ మ్యాచ్లో కూడా ఓవర్ 10 ఇచ్చిండు, ఈ మ్యాచ్లో కూడా మరి ఓవర్ 10 ఇచ్చిండు. కాబట్టి మరి ఈ మ్యాచ్లో మరి ఇతనికి బదులుగా మరి అక్కడ రీసీ టోప్లకి అయితే ఛాన్స్ అయితే ఇచ్చే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. రీసీ టోప్ల గురించి మనందరికీ తెలిసిందే, ఎలాంటి బౌలరు, హైట్ ఉంది, లెఫ్ట్ ఆర్మ్ పేసరు, వేరియేషన్స్ కూడా చాలా బెటర్ ఉన్నాయి ఇతనితో పోలిస్తే. కాబట్టి మరి రీసీ టోప్లకి అయితే ఛాన్స్ అయితే రావచ్చు. రీసెంట్గా చూసుకుంటే మరి అక్కడ నెట్స్లో కూడా మరి చాలా బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న కాబట్టి ఖచ్చితంగా మరి అతన్ని అయితే ఆడించే అవకాశం కనిపిస్తుంది మనకి. రీసీ టోప్లీని ఆడితే మాత్రం చాలా వీళ్ళ బౌలింగ్ యూనిట్ అనేది చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది. చూడాలి మరి అక్కడ టీమ్ మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. అండ్ మయాంక్ దగ్గర ప్లేస్లో కూడా మరి హిమాన్షు శర్మకి అయితే ఛాన్స్ అయితే ఇవ్వచ్చు. ఎందుకంటే మరి మయాంక్ దగ్గర 1 వికెట్ కూడా తీయలేకపోయాడు 2 మ్యాచ్లో. ఎకనామిక్లో వేస్తున్నా కానీ వికెట్ టేకింగ్ బౌలర్ కాదనిపిస్తుంది మనకైతే. లెగ్ స్పిన్నర్స్ ఎప్పుడైనా టీంకి అయితే వికెట్లు అయితే అందిస్తారు, రన్స్ ఇచ్చినా కానీ అక్కడ వికెట్లు అయితే మనకి అందిస్తారు. కాబట్టి మయాంక్ దగ్గర ప్లేస్లో మరి హిమాన్షు శర్మకి అయితే ఛాన్స్ అయితే రావచ్చు ఈ మ్యాచ్లో. ఇక మరోవైపు రీసీ టోప్లీ కూడా మరి అల్జరీ జోసెఫ్ ప్లేస్లో ఛాన్స్ అయితే రావచ్చు. ఇవి 2 కీలకమైన చేంజెస్ చేసే అవకాశం మనకి ఖచ్చితంగా కనిపిస్తుంది. మరి చూడాలి మరి అక్కడ టీమ్ మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. ఒకసారి ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే మరి అక్కడ ఫ్యాబ్ డు ప్లెసిస్ అండ్ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేస్తే నెంబర్ 3లో కెమెరన్ గ్రీన్, నెంబర్ 4లో రజత్ పతిదార్, నెంబర్ 5లో గ్లెన్ మ్యాక్స్వెల్, నెంబర్ 6లో అనుజ్ రావత్, నెంబర్ 7లో దినేష్ కార్తిక్, నెంబర్ 8లో మైపల్ లోమ్రోడ్, నెంబర్ 9లో మయాంక్ దగ్గర హిమాన్షు శర్మ, నెంబర్ 10లో రీసీ టోప్లీ,
అండ్ నెంబర్ 11లో మొహమ్మద్ సిరాజు. ఓవరాల్గా చూసుకుంటే మరి ఇప్పుడు వీళ్ళ బౌలింగ్ యూనిట్ అనేది చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది. ఎస్ దయాలు ఇంపాక్ట్ ప్లేయర్ కింద వస్తున్నాడు కాబట్టి మరి అతను ప్లస్ రీసు టోప్లో ఇద్దరు మంచిగా రాణిస్తారు. ఇక సిరాజ్ అయితే పవర్ ప్లే కింగ్ అని మనకు తెలుసు. మరి ముగ్గురు చాలా మరి డెడ్లీగా మనకి కనబడుతున్నారు. ఇక వీళ్ళకు ఇంకో సినారియో కూడా కనిపిస్తుంది. ఇంకా బ్యాటింగ్లో మరి ఇంకా ఫైర్ పవర్ పెంచుకోవాలనుకుంటే విల్ జాక్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నెంబర్ 3లో మరి విల్ జాక్స్ ఆడితే నెంబర్ 4లో అక్కడ కెమెరాన్ గ్రీన్ ఆడతాడు. నెంబర్ 5లో గ్లెన్ మ్యాక్స్వెల్ ఆడతాడు. ఒకవేళ గిట్ట మరి ఇతను ఆడించాలనుకుంటే మరి అక్కడ మరి ఇండియన్ ఫాస్ట్ బౌలర్ అయితే అక్కడ రీసీ టోప్లీ ప్లేస్లో ఆడాలి. విల్ జాక్స్ గురించి మనకు తెలిసిందే, ఏషియా టీ20లో ఎంత విధ్వంసం క్రియేట్ చేసిండో. 92 ఆఫ్ 46 కొట్టిండు, 34 ఆఫ్ 16, 56 ఆఫ్ 25. చాలా మరి డిస్ట్రక్టివ్ ప్లేయర్ అని మనకు తెలుసు. కాబట్టి మరి ఇతను ఆడిస్తే మాత్రం చాలా వాళ్ళకి డెడ్లీగా ఉండబోతుంది బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో. మరి చూడాలి మరి టీమ్ మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. ఆడిస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఇవరకు మరి అక్కడ రాజత్ పతిదార్ అయితే పర్ఫామ్ చేస్తున్నాడు కాబట్టి, దట్టు మన అక్కడ కెమెరాన్ గ్రీన్ మ్యాక్స్వెల్ కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మరి ఇతను ఆడితే మాత్రం చాలా బెటర్ ఉంటుంది అటు టాప్లో. ఇక ఇతను ఆడితే గిట్ట మరి అక్కడ రిసీ టోప్లీ ప్లేస్లో మరి ఆకాశ్దీప్ కూడా ఆడే అవకాశం ఉంటుంది. అప్పుడు మరి కొంచెం బౌలింగ్ అనేది కొంచెం వీక్ అయినప్పటికి కూడా మరి ఆకాశ్దీప్ గురించి మనందరికీ తెలిసిందే, ఇండియన్ రాడర్లో ఉన్నాడు కాబట్టి మరి ఇతను ఆడిస్తే మాత్రం చాలా బెటర్గా ఉంటుంది. ఇతను ఆడితే గిట్ట ఒకసారి ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే మరి అక్కడ ఫ్యాబ్ డూప్లెస్ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ ఇస్తే నెంబర్ 3లో విల్ జాక్స్ ఆడతాడు. 4లో కెమెరాన్ గ్రీన్, 5లో గ్లెన్ మ్యాక్స్వెల్, 6లో అనుజ్ రావత్ వికెట్ కీపర్, 7లో దినేష్ కార్తిక్, 8లో మైపల్ నోమ్రోడ్, 9లో మ్యాంక్ దగ్గర హిమాన్షు శర్మ, 10లో ఆకాశ్దీప్, 11లో మొహమ్మద్ సిరాజ్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఎస్ దయాల్ వస్తాడు. వీళ్ళకి బౌలింగ్ ఆప్షన్స్ కూడా చాలా బెటర్గా కనబడుతున్నాయి మనకు అక్కడ. మొహమ్మద్ సిరాజు, ఎస్ దయాల్ అండ్ ఆకాశ్దీప్ 12 ఓవర్లు వేస్తే ఇంకా 8 ఓవర్లు కెమెరాన్ గ్రీన్, విల్ జాక్స్, గ్లెన్ మ్యాక్స్వెల్, మైపల్ నోమ్రోడ్ అండ్ హిమాన్షు శర్మ ఈజీగా 8 ఓవర్లు అయితే వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ 11తో వెళ్తే మాత్రం చాలా డెడ్లీగా ఉండబోతుంది అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ. చూడాలి మరి అక్కడ టీమ్ మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. అక్కడ ఆకాశ్దీప్ కూడా ఇంక్లూడ్ చేస్తే బెటర్ ఉంటుంది ప్లేయింగ్ లెవెల్లో. ఎందుకంటే మరి అతనైతే మరి రీసెంట్గా ఇండియా కూడా డెబ్యూ చేసింది కాబట్టి మరి ఇండియన్ రైడర్లో ఉన్నాడు కాబట్టి సెంట్రల్ కాంట్రాక్ట్స్ కూడా పొందింది కాబట్టి ఫాస్ట్ బౌలింగ్ యూనిట్లో మరి ఇది అల్జర్ జోసెఫ్ కంటే ఇతనైతే బెటర్గా మనకి ఆప్షన్ కనబడుతుంది. పేస్ కూడా ఉంది మరి అక్కడ ఆకాశ్దీప్ దగ్గర రెగ్యులర్గా 140 టచ్ చేస్తాడు. కాబట్టి మరి చాలా బెటర్ ఉండబోతుంది. చూడాలి మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మన టీమ్ మేనేజ్మెంట్. ఇక హిమాన్షు శర్మ గురించి మనకు తెలుసు, మరి లాస్ట్ ఇయర్లో ఒక మ్యాచ్ ఆడినా కానీ ఇతని పైన ఫేత్ ఉంచుకొని కొన్ని రెగ్యులర్గా మ్యాచెస్ ఇస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది ఆర్సీబీకి ఫ్యూచర్కి. ఎందుకంటే మరి లెగ్ స్పిన్నర్స్ అనేది క్రూషియల్ అని చెప్పుకోవచ్చు. మిడిల్ ఓవర్స్లో వికెట్లు అందిస్తారు, కొన్ని రన్స్ ఇచ్చినా కానీ వికెట్లు అయితే రెగ్యులర్గా తీస్తారు. కాబట్టి మరి హిమాన్షు శర్మకి అయితే రెగ్యులర్గా ఛాన్స్ అయితే మాత్రం బెటర్గా ఉంటుంది. ఇక ఇవే రెండు చిన్న చేంజెస్ అయితే వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకవేళ గట్ట సెకండ్ సీనియర్ ప్లేయింగ్ లెవెల్ వెళ్తే మాత్రం వీళ్ళకైతే డెడ్లీగా ఉండబోతుంది అటు బ్యాటింగ్లో అని బౌలింగ్లో అని. ఇక ఫస్ట్ సీనియర్తో వెళ్తే మాత్రం రీసీ టోప్లో అయితే ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్ అయితే ఉంటాడు. అండ్ ఒకవేళ ఇంకా మాకు బ్యాటింగ్ పవర్ కావాలనుకుంటే మాత్రం విల్ జాక్సన్ అయితే ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్ అయితే ఆడ్ చేస్తారు. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. మరి ఫస్ట్ సినారియో బెటర్ ఉందా, సెకండ్ సినారియో ప్లేయింగ్ లెవెల్ బెటర్ ఉందా అనేది. అండ్ ఫ్రెండ్స్ మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయండి.